ఓం శ్రీ కల్కి అగస్తి సాయ నమో నమః. 72వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ బృహస్పతి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ బృహస్పతియే నమో నమః. మానవులు నివసిస్తున్న ఈ భూగ్రహం ఈ సమయంలో గొప్ప మార్పులకు గురి అవుతున్నది. అనేక మంది దేవకుల ఆత్మలు మానవులతో పరిపూర్ణమైన సంబంధమును కలిగి పనిచేస్తున్నారు. యుగ మార్పు అన్నది ఆకాశంలో వారికి, భూమిపై ఉండే వారికి మధ్యన జరుగుతున్న శక్తుల మార్పిడియే. కాలం వల్ల ఏర్పడే మార్పులు శక్తుల యొక్క గొప్ప మార్పిడిని సృష్టించును. మార్పిడి అంటే శక్తులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ కావడం, ఒకళ్ళు ఒకళ్ళకి ఇచ్చుకోవడం. దాన్ని మార్పిడి అంటారు. ఒక్కొక్కసారి ఈ మార్పిడి అనేది ఒకవైపు నుంచి కూడా ఉంటూ ఉంటుంది. మానవులు పరస్పరం పంచుకునే శక్తులు అనేవి ఒక యుగం యొక్క మధ్యకాల అంగంలో జరిగే సంఘటనలు. అంటే యుగం జరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు అంటే ఇప్పుడు గురువు శిష్యుడికి ఇస్తాడు శక్తులు. అలాగే వా ఎక్కువ శక్తులున్న వాళ్ళు ఇంకోళ్ళకు శక్తులిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రెజెన్స్‌లోనే మనకు అది జరుగుతూ ఉంటుంది. ఇది మామూలుగా జనరల్‌గా యుగం జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో జరిగే సంఘటన. మానవులు పరస్పరం పంచుకునే శక్తులు. ఒక్క ఈ ఆహ్, ఇంటర్నల్ సూక్ష్మ శక్తులే కాకుండా ఇతర శక్తులు గూడా మనం ఇంకోళ్ళకి సహాయం చేయడం అది గూడా వస్తుంది ఇందులో. కానీ యుగ, కాల ఎల్లలో మాత్రమే దైవములకు, మానవులకు మధ్యన శక్తుల మార్పిడులు అనేవి తీవ్రంగా జరుగును. శ్రీ బృహస్పతి అను పేరు కలిగిన దైవకుల ఆత్మ అయిన నేను జరుగుతున్న సంఘటనలను, చూస్తున్న దృశ్యములను పూర్తిగా వివరించి చెబుతాను. ఆకాశ లోకములలోని వారికిని, భూమిపై జీవించే మానవ ఆత్మలకును మధ్యన కాంతి తంతు సంబంధము ఉండును. లైట్ ఫైబర్ కనెక్షన్ ఉంటుంది అంటున్నారు. దేవతలైన మేము మానవులను, దైవములను కలిపే మహాకార్యమును చేస్తాము. దైవములను స్తుతించి, పూజించి, ఆరాధించే వారికి ఆకాశంలో ఉండే పాదరస శక్తులను ఆకర్షించి ఇస్తాము. అగ్నిని వెలిగించి ఆహుతులను సమర్పించినప్పుడు ఉన్నతమైన అయస్కాంత శక్తి పంచబడును. అగ్ని ఒకటే మూలమైన పనిని చేయును. ఎందుకంటే అయస్కాంత శక్తిని అతీతంగా ఆకర్షించే సామర్థ్యము అగ్నికి ఉన్నది. అంటే అందువలనే మనకు భారతదేశంలో హోమాలు, యజ్ఞాలు చేసే ఆ పరంపర అనేది మనకు వచ్చింది. అగ్నిని పూజించేది. అంటే అంతరిక్షంలోంచి ఆ అయస్కాంత శక్తులను తీసుకోవటానికి. శ్రీ బృహస్పతి అయిన నేను దేవతల గురువుగా కీర్తించబడుతున్నాను. దానికి మూల కారణం దేవతలు చేసే పనులను గమనిస్తూ సక్రమముగా ఏర్పాటు చేయుట అనే పనిని ఈశ్వరుడు నాకు అప్పగించి ఉన్నందుననే అని తెలుసుకోవాలి. ఒక గురువు యొక్క తత్వం అన్నది తనకి సంబంధించిన శిష్యులకు ఉపదేశములను చేయుటతో పాటుగా వారిలో అహంకారాన్ని అణిచివేయుట కూడా అయి ఉన్నది. దేవతలందరూ విభిన్నమైన పనులను చేపట్టి ఉంటారు. పంచభూత మూలకాలని కూడా కాపాడి రక్షిస్తూ ఉండుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సమయాలలో గ్రహ స్థితులలోని మార్పుల కారణంగా పంచభూత తత్వం అనేది ఒడిదుడుకులకు లోనగుచున్నది. ఆ సమయాలలో దేవతల పని కూడా దిశ మార్పు చెందుతున్నది. దేవతలకు ఎప్పుడూ కూడా స్వయంగా అహంకారం అనేది రాదు. వారు చేపట్టిన పని కారణంగానే మార్పులు అనేవి ఏర్పడును అని తెలుసుకోవాలి. అంటే మనకు గర్వం వచ్చినట్టుగా దేవతలకు కూడా గర్వం వచ్చిందని మనం ఆహ్, సినిమాలవి తీసుకుంటూ ఉంటాం గదా! అంటే దాన్ని గమనించి చెప్తున్నారు స్వామి. ఎందుకంటే మనం మనతోటి పోల్చుకుంటాం దేవతల్ని. మనలాగే చేస్తారు వాళ్ళు అనేసి. మన స్థాయికి దిగజార్చి ఊహించుకొని అంటే పురాణాల్లో చెప్పిన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఇలా అనుకుంటాం. కాబట్టి అది దానికి ఆన్సర్ చెప్తున్నారు స్వామి. వాళ్ళు వేరే వేరే పనులు చేస్తూ ఉంటారు. పంచభూత మూలకాలు వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది. కాబట్టి గ్రహస్థితుల్లో ఏవైనా తేడాలొచ్చినప్పుడు ఆ పా 5 ఎలిమెంట్స్‌లో తేడాలొస్తాయి. అప్పుడు వీళ్ళ పని కూడా కొంచెం తొట్టుపాటు పడుతుంది. దిశ మార్పు చెందుతూ ఉంటుంది. అంతేగాని దేవతలకు స్వయంగా అహంకారం రాదు అంటున్నారు స్వామి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనుషులందరూ తెలుసుకోవాల్సింది.
ఈ భూమిపై ఈ సమయంలో దైవములు, దేవతలు శక్తులను కురిపిస్తూ ఉన్నారు. దానికి మూల కారణం మానవుల శిరస్సులో కలుషితాలు అధికం అయి ఉండుటయే అని తెలుసుకోనండి. ఒక గురువు యొక్క బాధ్యతన్నది శిష్యులలోని కలుషితాలను తీసివేసి తెరలను తొలగించుటయే అయి ఉన్నది. ఎందుకంటే ఆత్మ అనేది స్వయంభువు జ్యోతి స్వరూపము. ప్రతి ఒక్కరిలోనూ వెలుగుచున్న జ్యోతిని దర్శించుటకు గురువు శక్తి తోడుగా నిలుచును. శ్రీ బృహస్పతి అయిన నేను నా ఆత్మశక్తులలో ఒక భాగం శక్తులను మాత్రమే ఈ భూమికి అనుగ్రహించి ఉన్నాను. కావున నా కదలిక ఎలా ఉన్నది అని తెలుసుకోవలసినది. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ సత్యయుగంలో ప్రవేశిస్తూ ఉన్న ప్రియమైన మానవులందరూ తమ శిరసులలో నా శక్తులు కలియుటను తెలుసుకొనగలరు. అది ఎలా అనేది తెలుసుకోనండి. బుధగ్రహానికి సంబంధించిన బుధగ్రంథి ఉన్నట్లుగానే బృహస్పతి గ్రహానికి చెందిన ఒక బృహస్పతి గ్రంథి మీ శిరస్సులో ఉన్నది. బృహస్పతి అను దేవగురువైన నన్ను ఈశ్వరుడు బృహస్పతి గ్రహాన్ని కాచి రక్షించే పనికి నియమించారు. గురువుగా వ్యవహరించే నేను కదిలే శక్తి కలిగిన స్వర్ణ ఖనిజ వనరులను అతీతంగా స్వీకరించి ఉంటాను. అంటే స్వర్ణ ఖనిజం అనేది బంగారు మినరల్, గోల్డ్ మినరల్ అనేది హీట్ ఎనర్జీ ఉండేది. కాబట్టి అది మూవ్‌మెంట్ ఉంటుంది అందులో. కదిలే శక్తి కలిగింది. కాబట్టి ఈయన తనలో ఆ ఖనిజం ఎక్కువగా ఉన్నది, అతీతంగా ఉన్నది అంటున్నారు. గురువుగా వ్యవహరించే నేను కదిలే శక్తి కలిగిన స్వర్ణ ఖనిజ వనరులను అతీతంగా స్వీకరించి ఉంటాను. కనకము అనియు, బంగారము అనియు పిలువబడే ఉన్నతమైన ఈ ఖనిజం అగ్నిశక్తులను తనలో సమగ్రంగా కలిగి ఉంటుంది. నా ఆత్మలో స్వర్ణ శక్తులు అతీతముగా కలిసి ఉన్న కారణాన నేను గురుగ్రహాన్ని అనగా బృహస్పతి గ్రహాన్ని, జూపిటర్‌ని కదిలించే శక్తులను కలిగి ఉన్నాను. సూర్యునిలోని స్వర్ణ ఖనిజ విస్ఫోటనం జరిగి అతీతముగా స్వర్ణము వెలికి వచ్చి ఏర్పడినదే బృహస్పతి గ్రహము. నిన్నటి రోజున స్వామి బుధదేవుడు బుధ గ్రహం, మర్కురీ ప్లానెట్ ఎలా ఏర్పడింది చెప్పారు. సూర్యుడిలో అన్ని ఖనిజాలు ఎక్కువైపోయినప్పుడు అవి ప్రేలుడు సంభవించి పగిలిపోతూ ఉంటాయి. అప్పుడు ఆయా గ్రహాలకు సంబంధించిన అణువులు బయటకొస్తుంటాయి. అలా పాదరస అణువులు అతీతంగా బయటకు వచ్చి ఏర్పడిందే మర్కురీ ప్లానెట్ అని చెప్పారు నిన్నటి రోజు మనకు. అదే విధంగా ఇప్పుడు స్వర్ణ ఖనిజ విస్ఫోటనం జరిగినప్పుడు, అంటే విస్ఫోటనం జరిగినప్పుడు ఆ స్వర్ణ ఖనిజ శక్తులు కూడా పగిలిపోతాయి, పేలిపోతాయి. పేలినప్పుడు అనేక స్వర్ణ ఖనిజ అణువులుగా మారిపోయి అవన్నీ ఒక చోట గడ్డగట్టినప్పుడు అలా ఏర్పడిందే బృహస్పతి గ్రహము అంటున్నారు స్వామి. నా ఆత్మ కూడా స్వర్ణ ఖనిజమును అత్యధికంగా స్వీకరించి ఉన్నది. బృహస్పతి గ్రహము నుండి ఉద్భవించిన ఒక ఆత్మను నేను. నేను ఎందువలన దేవగురువుగా రూపొందాను తెలుసుకోనండి. బృహస్పతి గ్రహంలో ఉండే స్వర్ణము అత్యంత ఉన్నతమైన శక్తులను కలిగినది. అంతేకాక అది అన్ని ఇతర గ్రహాల కంటే ఆకారం, బరువు, పరిమాణం, లోతు మరియు బలం పరంగా అధికంగా ఉండి వీర్యవంతంగా ముందు నిలిచి పనిచేయుటే దీనికి కారణం అని తెలుసుకొనండి. ప్రతి ఆత్మ ఒకే ఖనిజ సంపదతో నిండి ఉండడం అనేది అరుదైన విషయం. బుధదేవుని ఆత్మ పూర్తిగా పాదరస అణువులతో నిండి ఉండును. అందువలన ఆయన బుధగ్రహానికి అధిపతి అయ్యారు. అదేవిధంగా స్వర్ణ శక్తులను సంపూర్ణంగా నాలో నిండి ఉన్న కారణాన నేను బృహస్పతి గ్రహానికి అధిపతిని అయ్యాను. అన్ని గ్రహాలతో సరిపోల్చి చూసినప్పుడు బృహస్పతి గ్రహము అన్ని కోణాలలోనూ ఉన్నతంగాను, శక్తివంతంగాను ఉన్న కారణాన బృహస్పతి గ్రహాన్ని పరిపాలించే నన్ను దేవతలందరికీ గురువుగా ఈశ్వరుడు నన్ను నియమించారు. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్న అగస్త్యుల వారి శిష్యులకు నేను నా శక్తులలో ఒక భాగాన్ని అనుగ్రహిస్తాను. మీ శిరస్సు అంటే ఇందాక భూమికి అనుగ్రహించానన్నారు కదా! భూమి అంటే భూమి మీద ఉన్న మనకు అని అర్థం. అది వేరేగా విడిగా ఒక భాగం, మనకు విడిగా ఒక భాగం అని కాదు. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్న అగస్త్యుల వారి శిష్యులకు నేను నా శక్తులలో ఒక భాగాన్ని అనుగ్రహిస్తాను. మీ శిరసులలో ఎడమవైపు అమరి ఉన్న బృహస్పతి గ్రంథియే నా నివాస స్థానము. కుడివైపు మర్కురీ గ్లాండ్ ఉన్నది మనకు. నిన్న స్వామి చెప్పారు. ఇప్పుడు బృహస్పతి స్వామి చెప్తున్నారు మనకు.
ఎడమ వైపు ఉండేదే బృహస్పతి గ్రంథి. అదే విధంగా ఎడమ కన్నుకు నేరుగా ఉండే వెనుక భాగము, ఎడమ చెవికి నేరుగా ఉండే వెనుక భాగము. అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ అవర్ లెఫ్ట్ ఇయర్ అండ్ లెఫ్ట్ ఐ. ఈ 2 కలిసే ఒక కేంద్ర బిందువు. అదే విధంగా మనం ఒక రేఖ ఎడమ కన్ను నుంచి ఒకటి నేరుగా గీస్తే, ఎడమ చెవి నుంచి కూడా ఆహ్, ఒక సైడ్ నుంచి అది ఒక గీచినప్పుడు, ఆ 2 క్రాస్ అయ్యే ఒక బిందువు సెంటర్‌లో అక్కడ బృహస్పతి గ్రంథి ఉంటుంది. అదే విధంగా రైట్ సైడు బుధ గ్రంథి ఉన్నట్టుగానే. నా తత్వమే మీలో ఉండే బృహస్పతి గ్రంథి యొక్క తత్వము. అంటే సేమ్ మనలో ఉండే జూపిటర్ గ్లాండ్ ఏదైతే ఉందో యొక్క గుణ లక్షణాలు తత్వము బృహస్పతి ఆహ్, బృహస్పతి దేవగురువు యొక్క తత్వమే ఆ గ్లాండ్‌లో కూడా ఉంటుంది అంటున్నారు స్వామి. అంటే మనతో కూడా దేవగురువు బృహస్పతి కూడానే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఉన్నతమైన జ్ఞానమును కురిపించుటకును, ఒక గురువుగా నిలిచి ఈశ్వరుని చేరే మార్గంలో నడిపించే బృహస్పతి గ్రంథి చుట్టూ ఉండే కలుషితాలను, తెరలను నేను మొట్టమొదట తీసివేసి అనుగ్రహిస్తాను. అంటే ఇంకా ఈ రోజుటి నుంచి ఈయన పని చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒక గురువుగా నిలిచి ఈశ్వరుని చేరే మార్గంలో నడిపించే బృహస్పతి గ్రంథి. అంటే ఈయన దేవగురువు నా తత్వమే ఉంటుందన్నారు కదా! అదే విధంగా ఆయన ఎలా అయితే అందరిని నడిపిస్తారో గురువుగా ముందుండి, మన బృహస్పతి గ్రంథి ఎవరి ఎవరిని వారిని లోపల గురువు ఉంటారు. మీలోనే గురువున్నాడు. మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్తారు కదా పెద్దలు. అది ఇదే అన్నమాట. ఈ బృహస్పతి గ్రంథి మనకు గురువుగా నిలిచి ఈశ్వరుని చేరే మార్గం అట్లాగే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ గ్రంథి చుట్టూ విపరీతంగా కలుషితాలు ఉన్నాయి, తెరలు ఉన్నాయి. వాటిని మొట్టమొదట నేను తీసేసి అనుగ్రహిస్తాను అన్నారు. మొట్టమొదటి పనిగా నేను ఆ పని చేస్తాను అంటున్నారు స్వామి. మీ ఎడమ మెదడు సునిశితంగా పనిచేయుటకు నా శక్తులు సహాయపడును. రైట్ హెమిస్ఫియర్ ఆఫ్ అవర్ బ్రెయిన్ వచ్చి మర్క్యూరీ ప్లానెట్ అది దాన్ని నిర్వహిస్తుంది. లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ అవర్ బ్రెయిన్ వచ్చి జూపిటర్ గ్లాండ్ దాన్ని నిర్వహిస్తుందనమాట. మీ ఎడమ మెదడు సునిశ్చితంగా పనిచేయుటకు నా శక్తులు సహాయపడును. బృహస్పతి గ్రంథిని ఉత్తేజపరిచి రాయల్ గ్లాండ్‌తో దాన్ని కలిపే కాంతిని నేను అనుగ్రహిస్తాను. అంటే రాయల్ గ్లాండ్ ఉంది గదా! సూర్య గ్రంథి ఏదైతే మిడ్ బ్రెయిన్ అంటారు. దాన్ని దానితోటి అదే పిట్యూటరీ గ్లాండ్ తోటి ఈ బుధ గ్రంథిని కలిపేయడానికి లైట్ ఫైబర్ తోటి ఈయన కనెక్షన్ ఇస్తాను అంటున్నారు. ఆ కాంతిని నేను అనుగ్రహిస్తాను అంటున్నారు స్వామి. బృహస్పతి గ్రంథికి, రాయల్ గ్లాండ్‌కి నడుమనున్న కాంతి వంతెన లేదా లైట్ బ్రిడ్జ్ అంటే ఆల్రెడీ ఉన్నది. రాయల్ గ్లాండ్‌కి, బృహస్పతి గ్రంథికి. ఆ కాంతి వంతెన లేదా లైట్ బ్రిడ్జ్ కలుషితాలతో నిండిపోయి ఉన్నది. అక్కడ ఈయన కాంతినిచ్చి దాన్ని సరిచేస్తాను అని దాని అర్థం. అంతేకాక చీకటి చుట్టుకొని ఉన్నది. నా పని అనేది నా పని అనేది ఆ చీకటిని తొలగించి కాంతిని ప్రసరింపజేయుట అయి ఉన్నది. అంటే రాయల్ గ్లాండ్‌కి, పిట్యూటరీ గ్లాండ్ ఉంది గదా! దానికి మన బృహస్పతి గ్లాండ్‌కి ఈ రెండిటికి మధ్య ఒక లైట్ బ్రిడ్జ్ ఉందట. ఆ లైట్ బ్రిడ్జ్ పూర్తిగా కాలుష్యంతో నిండిపోయున్నది. అంటే మురికితో నిండిపోయున్నది. అంతేకాక అక్కడంతా చీకటి, అంధకారంగా ఉంది. స్వామి ఏం చేస్తారు బృహస్పతి దేవులు, ఆ చీకటిని తొలగించి కాంతిని ప్రసరింపజేయుట అయి ఉన్నది. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా మొదటిలాగే ఆ లైట్ బ్రిడ్జ్ పనిచేయటానికి ఈయన కాంతిని ప్రసరింపజేస్తారు. ఆ చీకటిని తొలగించి. ఈరోజు మీరు మీ శ్రీచక్ర ధ్యాన సాధనను పూర్తి చేసుకున్న తర్వాత కూర్చొని మీ ఎడమ మెదడు ప్రాంతం యొక్క కేంద్ర భాగమును గమనించాలి. అదే బృహస్పతి గ్రంథి ఉన్న అడ్రెస్ చెప్పారు కదా పైన. స్వామి ఆ ప్రాంతంలో మనం కాన్సంట్రేట్ చేసి కూర్చొని చూడాలి. అంటే పూజ అంతా అయ్యాక కొంతసేపు కూర్చొని ఇది చెయ్యాలి. అక్కడ ఒక బంగారు రంగులో ఉండే బంతి ఒకదానిని చూస్తూ దాని నుండి అతీతముగా వెలువడుతున్న బంగారు రంగు కాంతి కిరణములను గమనించాలి. ఆ బంగారు రంగులో ఉండే బంతి ఏదంటే మన బృహస్పతి గ్లాండ్ అన్నమాట. ఎడమ మెదడు భాగంలో కాంతి అధికమై ఉన్నందున
నరముల ఫైబర్స్‌లలో ఏర్పడే ప్రకంపనలను అనుభూతి చెందగలరు. ఎందుకంటే స్వామి పనిచేసి ఆ లైట్ బ్రిడ్జ్ ప్రాంతంలో చీకటిని తొలగించి కాంతిని ప్రసరింపచేస్తాను అన్నారు. అలా చేసినప్పుడు ఆ బృహస్పతి గ్రంథిని చుట్టి ఉన్న ఆ మురికంతా పొయ్యాక అది ప్రకాశం అవుతుంది. కాబట్టి అక్కడ అధికంగా కాంతి ఉన్నదిప్పుడు. ఆ కాంతిని మనం చూడాలి. ఆ కాంతి అధికమైపోయినందువల్ల కాంతి వల్ల వైబ్రేషన్స్ ఒస్తాయి గదా! అక్కడుండే నరాలు అంటే మన ఎడమ వైపు ఉండే ఆ నరాల ఫైబర్స్‌లో వైబ్రేషన్స్ ఏర్పడతాయి. వాటిని మీరు అనుభూతి చెందగలరు అంట. అంటే మనం భావనతో అయినా సరే అనుభూతి చెందాలి. లోతుగా ధ్యానించే వారికి ఒక మెరుపు మెరుపు తీగ వంటి కాంతి కిరణము వెలికి వస్తున్నట్లుగా చూడగలరు. లోతుగా ధ్యానం చేసేవాళ్ళు అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ అనుభూతి చెందగలరు. ఆ తర్వాత ఒక లైట్నింగ్ స్పార్క్ లాగా ఒక కాంతి కిరణం బయటికి రావటాన్ని కూడా ఆ బంతి నుంచి చూడగలరు అంటున్నారు స్వామి. ఆ ప్రకంపనల వలన వచ్చే ధ్వనిని కూడా స్పష్టంగా అనుభూతి చెందగలరు. అంటే ఆ వైబ్రేషన్స్ వల్ల సౌండొస్తుందట. ఆ సటిల్ సౌండ్‌ను కూడా మనం స్పష్టంగా వినగలరు. అంటే ఫీల్ చేయగలరు అంటున్నారు స్వామి. ఇదంతా మనం ధ్యానంలో చెయ్యాల. మీలో గురువు యొక్క అనుగ్రహం పెరుగుతున్నదని తెలుసుకొనగలరు. మీ సద్గురువుగా వ్యవహరిస్తున్న శ్రీ అగస్త్య మహర్షుల వారికి నమస్కరించి, వారిని స్తుతించి, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధ్యానించండి. ఈ రోజంతయు మీరు మీ గురువైన అగస్త్యుల వారికి కృతజ్ఞతలు తెలుపుకునే భావనను లోపల ప్రవేశపెట్టుకొని ధ్యానించండి. అంటే ఆ కృతజ్ఞతా భావాన్ని లోపల ఇంజెక్ట్ చేసుకొని మరీ ధ్యానం చెయ్యాలి. ఊరికే అనుకోవడం కాకుండా, కృతజ్ఞతలు, థాంక్స్ స్వామి అనడం కాకుండా, మన అగస్త్యుల వారికి లోపల ఆ భావనను కూడా ఇంజెక్ట్ చేసుకొని, ఆ భావనతోటి ధ్యానం చేయమంటున్నారు. ఈ రోజంతా మీ గురువునే తలుచుకుంటూ గడపండి. గురు ధ్యాసలోనే మునిగిపోయి ధ్యానించండి. మీకు మీ గురువుకు నడుమ నెలకొని ఉండే కాంతి శక్తులు అధికమవుతున్న విషయాన్ని తెలుసుకోవాలి. శ్రీ బృహస్పతి అయిన నా శక్తులు మీ బృహస్పతి గ్రంథిని ప్రేరేపించుట వలన గురుభక్తియు, విశ్వాసము, ప్రేమ అపరిమితంగా మీలో స్రవించుటను బాగా తెలుసుకొనగలరు. మీ జీవితాంతం వరకు గురుశక్తులు మీలో పెరుగుతుండుటకు నేను సహాయంగా ఉంటాను. ఎంత కరుణ చూడండి స్వామికి. మీ మీ జీవితాంతం వరకు గురుశక్తులు మీలో పెరుగుతుండుటకు నేను సహాయంగా ఉంటాను. శ్రీ బృహస్పతి పరిపూర్ణ ఆశీస్సులు.